అకాల వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే పారిశుద్ధ్య పనులను చేపట్టాలని నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆదివారం నల్గొండ నగరంలో గాలివాన ప్రభావంతో పలు ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగిపడడం, ఫ్లెక్సీలు మరియు బ్యానర్లు కూలిపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిలు ఆదేశించారు. మంత్రి, మేయర్ ఆదేశాల మేరకు కమిషనర్ శరత్ చంద్ర సోమవారం ఉదయం నల్గొండ నగరంలోని 36 మరియు 37వ డివిజన్లలో పర్యటించారు. మంత్రి, మేయర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులలో జాప్యం చేయకుండా వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్లను ఊడ్చడం, డ్రైనేజీలలో పూడికలను తొలగించడం, ఇంటింటి చెత్త సేకరణ పనులను పరిశీలించి అకాల వర్షాల కారణంగా విరిగిపోయిన చెట్ల కొమ్మలను, ఫ్లెక్సీలు మరియు బ్యానర్లను తక్షణమే తొలగించి రహదారులను శుభ్రపరచాలని ఆదేశించారు. నగరంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని, డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను పూర్తి స్థాయిలో తొలగించి అన్ని డ్రైనేజీలు స్వేచ్ఛగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ జవాన్లను ఆదేశించారు. అవసరమైతే గల్పర్ యంత్రాల సహాయంతో బ్లాక్ అయిన డ్రైన్లను క్లియర్ చేయాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని అన్ని ప్రధాన మరియు ఉప డ్రైన్లను అత్యవసరంగా డీసిల్టింగ్ చేసి నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డితో పాటు శానిటరీ జవాన్లు, డివిజన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.